Welcome back to the channel Written Express Studies. So, LP Set 2026 qualified ITI students కి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అఫీషియల్గా కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో కౌన్సిలింగ్ డేట్స్, రిక్వైర్డ్ సర్టిఫికేట్స్, కౌన్సిలింగ్ ఫీ, ఎక్కడ జరగబోతుంది అండ్ రిపోర్టింగ్ టైం అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ కౌన్సిలింగ్ ఐటీఐ స్టూడెంట్స్కి పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ డిప్లొమా అడ్మిషన్ కోసం కండక్ట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం కౌన్సిలింగ్ 2 రోజులు కండక్ట్ చేస్తారు. 10th June 2026. సో ఆ రోజు ఏంటంటే మనకి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. ఎవరైతే ట్రేడ్ స్టూడెంట్స్ ఉంటారో కౌన్సిలింగ్ ఫిట్టర్, ఓకే, ఇలాంటి మెకానిక్, మోటార్ వెహికల్ లేదా మెకానిస్ట్, అటెండ్ ఆపరేటర్, కెమికల్ ప్లాంట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్, టర్నర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్, ఈ ట్రేడ్స్కి టోటల్ 219 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 11th June 2026. 11th June 2026 నా ఫాలోయింగ్ ట్రేడర్స్ కౌన్సిలింగ్కి పిలిచారు. సో EEE అండ్ ఈసీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఈ కేటగిరీలో టోటల్ 72 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఉంది కదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. సో వచ్చేసరికి మనకి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే LP Set 2026 హాల్ టికెట్ అండ్ SSC మార్క్స్ మెమో, ITI పాస్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th క్లాస్ నుంచి ITI వరకు ఏవైతే బోనఫైడ్స్ ఉన్నాయో అవి కూడా తీసుకెళ్ళండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఆఫ్టర్ 2026 అప్డేట్ చేసింది మాత్రమైతేనే వ్యాలిడ్ అవుతుంది అనమాట. ఓకే, 2026లో అప్డేట్ చేసి ఉండాలి సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది, అప్పుడు మాత్రమే వెరిఫికేషన్కి వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఒకవేళ అప్లికేబుల్ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ లేదా PH, NCC, CAP, SG సర్టిఫికేట్స్ కూడా అప్లికేబుల్గా ఉంటే సర్టిఫికేట్స్ పెట్టండి. అండ్ NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఓకే, ఒకవేళ ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, సర్టిఫికేట్ మిస్ అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ప్రాబ్లం అవ్వచ్చు, కాబట్టి ముందే రెడీగా పెట్టుకోండి. కౌన్సిలింగ్ ఫీ డీటెయిల్స్ చూద్దాం. ఇక SC, ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి 150 రూపీస్ అండ్ అదర్ కేటగిరీస్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ కౌన్సిలింగ్ ఫీ అనేది. సో ఇది ఎక్కడ జరగబోతుందంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్. డైరెక్ట్గా వెన్యూకి వెళ్ళకండి. ఓకే, డైరెక్ట్గా వెన్యూకి వెళ్ళడానికి ముందే రూట్ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎలా వెళ్ళాలి అండ్ టైం అవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మార్నింగ్ 9:30కి, ఓకే, 9:30కి, మార్నింగ్ 9:30కి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసబ్ ట్యాంక్లో రిపోర్ట్ అవ్వాలి. ఓకే, 9:30 వరకు మీరు రిపోర్ట్ అవ్వాలన్నమాట కాలేజ్లో. లేట్గా వెళ్ళకండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ టైంకి స్టార్ట్ అవ్వచ్చు. అండ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్ కాలేజ్ ఫీజు కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ వచ్చేసరికి అరౌండ్ 1,800 ఉంటుంది. అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ వచ్చేసరికి 15,900 నుండి 39,000 వరకు ఉండొచ్చు. కాలేజ్ బట్టి ఫీ మారుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ముందు ఒరిజినల్ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి, జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి, హాల్ టికెట్ కంపల్సరీ. మార్నింగ్ 9:30 కన్నా ముందే రీచ్ అవ్వండి సెంటర్కి. అది సెంటర్ ఎక్కడ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఓకే, మాసబ్ దగ్గర. కౌన్సిలింగ్ ఫీ క్యారీ చేయండి. సో కౌన్సిలింగ్కి ఇదైతే మనకి ఇచ్చారో 150 or 300 మీరు అవి క్యారీ చేసుకొని వెళ్ళండి.
సో ఇది ఎల్పిసెట్ 2026 కౌన్సిలింగ్ కంప్లీట్ డీటెయిల్స్. మీ ట్రేడ్ కౌన్సిలింగ్ డేట్ ఏంటి అని కామెంట్లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్.